హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక కళ్యాణ్ నిద్రపోకుండా బయట కూర్చొని ఆలోచిస్తూ ఉండటం చూసిన అప్పు వచ్చి, నీ కోసం మీ అమ్మ ఏం మాట్లాడినా నోరు విప్పను, నన్ను కాదు అనుకుని ఉంటాను అంటుంది. వ్రతం చేసుకుంటే అంతా బాగుంటుందని అందరూ అంటారు కదా, వెళ్దాంలే కవి, నీకోసం వస్తాను, నీకోసం చేసుకుంటాను అంటుంది. ఇక తరువాత అందరూ ఇంట్లో అమ్మవారి పూజకు రెడీ అవుతూ ఉంటారు. కావ్య పంతులు గారికి అవసరమైన వాటిని అందిస్తూ హడావుడిగా తిరుగుతూ ఉంటుంది. కావ్యని చూసి అమ్మమ్మ గారు అపర్ణ మురిసిపోతూ ఉంటారు. అది చూసిన రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు మండిపోతూ ఇద్దరు చెవులు కొరుక్కుంటూ, ముత్తైదులు ఏరి ఇంకా రాలేదేంటి అని ధాన్యలక్ష్మి అడగగానే అరుగా వచ్చేస్తున్నారని వాళ్ళకి వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. అంతలో అమ్మమ్మ గారు అపర్ణ, ఎవరు పిలిచారు వీళ్ళని? ధాన్యలక్ష్మి పిలిచి ఉంటుంది అని చెప్పి అపర్ణ అంటుంది. తర్వాత అందరూ పూజ దగ్గర బిజీగా పనిచేస్తూ ఉంటే రాజు వాళ్ళ నాన్నమ్మను ప్రక్కకు తీసుకొచ్చి, నానమ్మ ఇంకా కళ్యాణ్ వాళ్ళు రాలేదేంటి, అడిగావా, బయలుదేరారంట అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అందుకు నానమ్మ, తెలియదురా నాకు అని అంటుంది. ఏంటి నానమ్మ అలా అంటావు అంటాడు. అందుకు నానమ్మ, ఎన్నిసార్లు అడుగుతావురా, ఇప్పటికి ఎన్నిసార్లు అడిగావు అని అంటుంది. పిలిచింది ఎవరు, రాకుండా పోతారా అనగానే, వాళ్ళు రావాలి, ఈ కళావతి మొహం మాడిపోవాలి అంటాడు రాజ్. మధ్యలో కావ్య ఏం చేసిందిరా అంటోంది. అంతలో అప్పు కళ్యాణ్ వాళ్ళు వస్తారు. అందరూ గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళకి హారతి ఇవ్వమని ధాన్యలక్ష్మికి వాళ్ళ అత్తయ్య చెప్తుంది. దానికి ధాన్యలక్ష్మి, నా కొడుక్కి హారతి ఇవ్వడానికి నాకు ఏమీ ఇబ్బంది లేదు అత్తయ్య, కోడలు అని నా నెత్తిన రుద్దుతున్న ఆ అప్పుని చూసారా, కనీసం పూజ అని తెలిసి కూడా ఎలా వచ్చిందో అనగానే వెంటనే అగ్గిపుల్ల స్వామి ఉంటుంది కదా రుద్రాణి, బొట్టైనా పెట్టించుకుంటుందో లేదో అని వెటకారంగా మాట్లాడుతుంది. తరువాత ఇంటికి వచ్చిన అతిథులందరూ, ఈమె నీ కోడలా ధాన్యలక్ష్మి, ఏంటి ఇలా ఉంది, ఏం చూసి చేసుకున్నాడు నీ కొడుకు అని అందరూ అవమానకరంగా మాట్లాడగానే రాజ్, ఇదేంటి ఆదిలోనే హంసపాదం అని బాధపడుతూ ఉంటాడు. అంతలో కళ్యాణ్, సంతోషం మమ్మీ, నీకు కావాల్సింది ఇదే కదా, జరిగింది కదా, సంతోషంగా వ్రతం చేసుకో, ఇలాంటివి జరుగుతాయని నేను రాను అన్నాను, కానీ తాతయ్య నానమ్మ వచ్చి పిలిస్తే రాలేదు అంటే బాగోదని వచ్చాను. చూసావా అన్నయ్య, నీకు ఇప్పుడు అయినా అర్థమైందా కదా, మా అమ్మ ఎప్పటికీ మారదు అని రుజువు చేయటానికి మాత్రమే నేను వచ్చాను అన్నయ్య, అమ్మకి అత్త తోడయింది అగ్గిలో ఆజ్యం పోయడానికి అంటాడు. అంతలో అపర్ణ, మీ అమ్మ ఒక్కటే కాదురా ఇక్కడ ఉంది, అందరం ఉన్నాము అనగానే అంతలో వాళ్ళ నాన్న కూడా, ప్రకాశం, నీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాన్రా, బాగా వెంగేస్తుంది నీ మీద, అలా వెళ్ళిపోకు నాన్న అంటాడు. దానికి కళ్యాణ్, నన్ను చూడాలి అనిపిస్తే నా ఇంటికి వచ్చి చూడండి నాన్న, నా ఇంటికి రావచ్చు, నేను రాకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదు అంటాడు. సరే పద అప్పు అని వెనక్కి తిరగగానే కావ్య, కళ్యాణ్ ఆగు అంటుంది. కొత్త కోడలు గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే ఇంటికి అరిష్టం, దానికి రుద్రాణి, పూజకు వచ్చినట్లు వచ్చిందా ఏంటి నీ చెల్లి అంటుంది. అందుకు కావ్య, కట్టుబట్టలతో బయటకు వెళ్ళిన వాళ్ళ దగ్గర పట్టుబట్టలు ఉంటాయా ఏంటి, దుగ్గినాల ఫ్యామిలీలో బట్టలు నగలకు ఏమైనా కొదువై ఉందా, అయినా అమ్మమ్మ గారు వాళ్ళిద్దరికీ పట్టుబట్టలు తెచ్చారు, అవి కట్టుకుంటారులేండి అంటుంది. అంతలో స్వప్న, జబ్బలు కనిపించేలా వేసుకుని తిరిగే మీకు చెప్పాలా ఇంకా అని మీరే చెప్పాలి ఇంకా అని వెటకారంగా అంటుంది. అంతలో కళ్యాణ్, వదినా అనగానే, మీరు లోపలికి రావాల్సిందే కవి గారు అని 4 మాటలు సూక్తులు చెప్పి అడుగు ముందుకు వేయండి అని చెప్పి అంటుంది. తర్వాత హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్తుంది. అక్క హారతి తీసుకురా అని చెప్పి వాళ్ళకి హారతి ఇస్తుంది. లోపలికి రాగానే కళ్యాణ్ని వాళ్ళ నాన్న వాటేసుకొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుతో అపర్ణ స్వప్న మాట్లాడుతూ ఉంటారు. ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి కొరగొర చూస్తూ ఉంటారు. ఇంతలో కావ్యతో, రాజు చూసావా, నా తమ్ముడు వచ్చాడు చూసావా అని ఆనందంగా ఉంటాడు. అమ్మమ్మ తాతయ్య చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో కళ్యాణ్కి బట్టలు ఇవ్వురాజ్ అని వాళ్ళ బాబాయ్ చెప్తాడు. తర్వాత అపర్ణ కూడా స్వప్న అప్పుని రెడీ చెయ్యి అని చెప్పి పంపిస్తుంది. తర్వాత ధాన్యలక్ష్మి రుద్రాణి వాళ్ళు గుమ్మంలోనే వెనక్కి పంపిద్దాం అనుకుంటే కావ్య చాలా తెలివిగా లోపలికి తీసుకువచ్చిందని మాట్లాడుకుంటారు. ఇంకా టైం ఉంది, అవమానపరుస్తాను అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఒకరినొకరు హత్తుకుంటారు. కావ్య స్వప్నని రెడీ చేయమని బయటకు వచ్చి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.